హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటా కొత్తగా మళ్ళీ ఫేస్ టు ఫేస్ వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చానండి. ఇప్పుడు కొత్తగా పింట్రెస్ట్ అని ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. పింట్రెస్ట్ నుంచి మనీ వస్తాయి, అవి రావాలంటే నాకు డిఎం చేయండి, ఇలాగా కొన్ని అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెడుతున్నారు. దాని గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. పింట్రెస్ట్ అంటే మనం డైలీ యూజ్ చేస్తాం, ఏదో ఒక విధంగా మనకి యూజ్ అవుతుంది. మనకి దాని నుంచి మనీ అంటే పింట్రెస్ట్ అంటే మనకి ట్రస్టెడ్ కదా ఇప్పుడు. అందుకే ఆ ట్రస్ట్తోనే వాళ్ళకి నేను మెసేజ్ చేశాను. వాళ్ళు అసలు వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ అకౌంట్కి ఫాలోవర్స్ వస్తారు. వాళ్ళు మళ్ళీ మనం ఇన్బాక్స్ అంటే లింక్ అని కామెంట్ చేసిన తర్వాత ఇన్బాక్స్లో మీరు ఫాలో చేశారా లేదా కన్ఫర్మ్ చేసుకుని ఆటోమేటిక్ డిఎమ్స్ అన్ని సెండ్ చేస్తాం. మనం ఫాలో చేస్తేనే వాళ్ళు లింక్ అనేది సెండ్ చేస్తారు. మనం ఇంకా ఫాలో చేస్తాం, అలాగా వాళ్ళకి ఫాలోవర్స్ వస్తారు, వాళ్ళ కామెంట్స్ వీడియోకి రీచ్ ఉంటుంది. ఇంకా దాని నుంచి కొంత మనకి ఒక ఫామ్ అనేది ఫిలప్ చేయమంటారు. ఇలాగ ఫామ్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఒక పర్సన్ అనే అతను కాల్ చేస్తాను. కాల్ చేసి వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయరండి, చెప్తున్నాను కదా. ఇంట్రెస్ట్ అని ఓన్లీ మనకి అది తెలిసిన ప్లాట్ఫామ్ కాబట్టి దాని గురించి అని చెప్తే మనం తప్పకుండా కాంటాక్ట్ అవుతాము. తప్పకుండా మనకి ఇంకా ఇంట్లో ఉండి చేసే వర్క్ అంటే ఎవరికైనా కొద్దిగా ఆశ ఉంటుంది కదా, ఇంట్లో ఉండే కదా పని అయిపోయి చేసుకోవచ్చు, 1 or 2 అవర్స్లో అయిపోతుంది అలా అనుకుంటామని వాళ్ళు అలాగా వాళ్ళకి తెలివితేటలు యూజ్ చేసి అలా వీడియోస్ చేసి వాళ్ళు ఫాలోవర్స్కి ఏం చేసుకుంటున్నారు, వీడియోస్కి రీచ్ పెంచుకుంటున్నారు. ఇలాగా ఇంకా వీడియో చేసినందుకు వాళ్ళు ప్రమోషన్ కదా చేసేది. ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్ గురించి, ఆ ప్లాట్ఫామ్ ఏంటో కూడా నేను ఎండ్లో చెప్తాను. ఎండ్ వరకు వీడియో తప్పకుండా చూడండి. వేరే ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేయడం లెక్క కాబట్టి అది ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ వాళ్ళకే, ఇప్పుడు మనం బిల్డ్ చేసిన ఫామ్స్ అన్నీ డైరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకే వెళ్తాయి. వాళ్ళు ఇలాగ ఉంటారు కదా నార్మల్గా రిఫరెన్స్ కింద జాయిన్ చేసుకోవడానికి, అలాగా వాళ్ళ దగ్గరికి ఆ ఫామ్స్ అన్నీ వెళ్తాయి. ఇలాగా ఫామ్స్ అన్నీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి నాకు కాల్ చేశారు. నేను పింట్రెస్ట్ అనగానే అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలాగ పింట్రెస్ట్ నుంచి ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నా కానీ నేను ఇంకా మధ్యలో ఇంకా కుదరక ఆఫ్ చేశాను సర్చ్ చేయడం అనేది. ఇంకా ఇన్స్టాలో రాగానే నేను ఇలాగా వాళ్ళకి వాళ్ళ కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేస్తే వాళ్ళు ఫాలో చేస్తే లింక్ అని ఆటోమేటిక్ డిఎం పెట్టారు. లింక్ మళ్ళీ ఫాలో చేశాను. ఫాలో చేసిన తర్వాత వాళ్ళు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దాంట్లో గూగుల్ ఫామ్ లాగా ఇచ్చారు. అది ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 5 hours నియర్లీ ఒక 5 hours కాల్ చేశారు. నాకు కాల్ చేస్తే నేను డైరెక్ట్గా అడిగేశాను. ఇప్పుడు నేను పింట్రెస్ట్ గురించి అన్నాను, పింట్రెస్ట్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఇలా అని ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదండి మేము వీడియోస్ మీకు లింక్స్ అన్ని పెడతాము, జూమ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, పింట్రెస్ట్ అయ్యాయి కదా, పింట్రెస్ట్ గురించి అనుకుంటా, దాని గురించి వీడియోస్ చూద్దామని సరే ఓకే అని టైం సెట్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఈ టైంకి మీటింగ్ అనేది ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి అని పెట్టారు. ఓకే నేను జాయిన్ అవుతాను, లింక్ పెట్టాను అంటే లింక్ పెట్టాను. అది వింటూ ఉంటే స్టార్టింగ్ అసలు ఫస్ట్ మీటింగ్లో అయితే ఏం చెప్పలేదండి. ఏం చెప్పారు, ఇండిపెండెంట్గా ఉండాలి, మాతో కలిసి వర్క్ చేయండి, మేము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము, నియర్లీ ఒక 25K నుంచి 30K తెస్తాం. అసలు పింట్రెస్ట్ నుంచి 25 to 30Kనా? ఇంట్లో కూర్చొని అంత మనీ ఎలా వస్తుంది? బయటికి వెళ్ళి ఎంత కష్టపడ్డా మనీ రావట్లేదే అనుకున్నా. ఓకే, ఇంకొక అది మొత్తం మామూలుగా మనల్ని మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఛాన్స్ మీరు మిస్ అయ్యారంటే ఇంకా తర్వాత ఇంకో ఛాన్స్ రాదు మీకు, మీరు ఇప్పుడు ఈ ఛాన్స్ అసలు మిస్ అవ్వద్దని ఎట్లా మోటివేట్ చేయాలని. అంటే కొంతమంది ఉంటారు కదా ఆలోచించక ఇంకా మనీ పోతే పోయింది అని పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళకైతే ఇంకా గొర్రెలు అయిపోతారండి వాళ్ళ దగ్గర వచ్చేదేమో కానీ. అసలు ఓకే, ఫస్ట్ సెక్షన్ మొత్తం మోటివేషన్తో అయిపోయింది. అక్కడ లాస్ట్లో ఒక కోడ్ చెప్పారు. ఆ కోడ్ తీసుకెళ్ళి ఇప్పుడు మనకి లింక్ ప్రొవైడ్ చేశారు కదా వాళ్ళకి చెప్పాను. చెప్తే ఇంకో సెక్షన్ పెట్టారు. అబ్బా ఇంకా అప్పుడు తెలిసిపోయిందండి, ఇంకంతే. అది ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఉంటుంది కదా, వీళ్ళు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారంట. అసలు ఎటు తిరిగి కూడా అక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ప్రోడక్ట్స్ గురించే వస్తుంది. ఇప్పుడు 1cc కంప్లీట్ చేసుకోవాలి, 2cc కంప్లీట్ చేసుకోవాలి అని అది చెప్పారు. ఓకే, అమౌంట్ చెప్తారా, ఒక 1K 2K ఉంటుంది, 2K లోపు అయితే చేసుకోవచ్చు, 1800 అట్లా ఉంటుందేమో అని నేను అంటే అమౌంట్ గురించి అడుగుదామని తనకు మెసేజ్ చేశాను. అమౌంట్ గురించి ఏం చెప్పలేదు. ఓకే, ఇంకొక సెక్షన్ ఉంటుంది, దాంట్లో క్లియర్గా ఉంటుంది అని అన్నారు. సరే 1K 2K లోపు అయితే ఎవరైనా అడ్జస్ట్ చేసుకుంటారు. ఇంకా అసలు సడన్గా ఏం చెప్పారు, 32 అంతే 40K ఉంటుంది 2cc చేయాలంటే, మీరు 32K కట్టండి అన్నారు. షాకింగ్గా నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచి వస్తే 32K పెట్టినంత మాత్రం ₹1,00,000 టర్న్ ఓవర్ చూపిస్తారా? మీరు ఇంత పెట్టుకోండి, మీకు టర్న్ ఓవర్ వస్తుంది, పక్కా వస్తుంది, మేము చేస్తామంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కొని ఇల్లంతా నింపుకున్నంత మాత్రాన మనకి యూజ్ ఏముండదు కదా. ఓకే, నేను చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మా ఇంట్లో ఎవరు మనీ ఇవ్వరు, అంత మనీ పెట్టి చేయాల్సిన పని లేదు, మీరు ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని. ఇప్పుడు
నన్ను జాయిన్ చేసిన పర్సన్కి ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకెవరూ లేరు. నేను ప్రతిదీ కోడ్ చెప్పాను. అంటే తెలుసుకోవాలి కదా దాని గురించి, ఏంటి వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు ఏంటి మొత్తం ఫుల్గా తెలుసుకోవాలి కదా. అలాగా చేశాడు. చేస్తే లాస్ట్కి వచ్చేసి ఓకే మీరు అంటే 32K అన్నారు. 32K వద్దు 19K కట్టండి, నేను మిమ్మల్ని స్పెషల్గా రికమెండ్ చేస్తాను, మా సార్ దగ్గర చెప్తానన్నారు. అసలు నేను డబ్బులే కట్టలేను, నా వల్ల కాదని చెప్పి. ఏం కాదు, మీ అంత ఇంట్రెస్టెడ్గా ఇంకెవరూ లేరు, నాకైతే ఎవరు మీ అంత ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు, మీరే బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు, మంచిగా వర్క్ చేస్తారని నాకు అనిపించింది. అంటే నేనైతే రూపాయి కూడా పెట్టలేనంటే సరే ఇవంతా వద్దు 5Kకి మాట్లాడతాను మీకోసం. అసలు అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు రిఫరెన్స్ మనీ యాడ్ చేసుకోవడం కోసం అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకోవడం కోసం నన్ను ఎంత రిక్వెస్ట్ చేశారంటే 5Kకి మాట్లాడతాను, 2K మీరు కట్టండి, 3K నేను కట్టుకున్నా. అసలు చూశారు కదా అక్కడ. అది ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేది చేసేది అంతా అయితే డబ్బులు ఎవరు అడగరండి. డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సినంత అవసరం లేదు. ఓకే డబ్బులు కట్టి జాయిన్ అయ్యే ఏముంటాయి, ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా, అంటే ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ట్రైనింగ్ తీసుకోలేక మధ్యలో వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు మొత్తం ట్రైనింగ్కి మాట్లాడుకుంది ఒక సీట్కి మొత్తానికి కలిపి వాళ్ళ దగ్గర అక్కడ మనీ ఉండిపోతాయి. లేకపోతే అది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి మనీ ఇవ్వడం అలా జరుగుతుంది. ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే మ్యాక్సిమం నమ్మొద్దు. యూట్యూబ్ ఉందా, మనం యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటే రీచ్ ఉంటే మన కంటెంట్ అనేది నచ్చితే పక్కా మనీ వస్తాయి. రాని వాళ్ళు అయితే లేరు. కంటెంట్ బాగా ఉండి క్లారిటీ వీడియో చేసుకుంటే బాగా ఆడియన్స్కి అట్రాక్ట్ అవుతూ ట్రెండింగ్ టాపిక్స్ చేసుకుంటే పక్కా వ్యూస్ వస్తాయి, మనీ కూడా వస్తాయి. అది ఇంట్రెస్టెడ్గా చేసుకోవాలి. నాలాగైతే చేయొద్దు, మీ అందరికీ చెప్తాను, నాలాగైతే యూట్యూబ్ చేయొద్దు. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి అట్లా చేయొద్దు. 15 days ఛాలెంజ్ ఒకటి అసలు పడి చచ్చి కంప్లీట్ చేసుకున్నాను. సో ఇట్లాగా మనకి ఇన్స్టాలో పింట్రెస్ట్ నుంచి మనీ అంటే ఎవ్వరూ కూడా వాళ్ళని ఫాలో చేయొద్దు, వాళ్ళని అడగొద్దు. మీతో మీ బ్రెయిన్ ఎలా వాష్ చేస్తారంటే ఇంకా మీ బ్రెయిన్లో వాళ్ళు చెప్పే తిరుగుతూ ఉంటుంది. నా దగ్గర చాలా మంది కూడా అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్లో వీడియోస్ కొట్టండి, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎలా ఫ్రాడ్ చేస్తుంది ఏంటి అని. ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కొని అక్కడ పెట్టుకున్నారంట, వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదంట, ఏమీ తెలియట్లేదంట ఆ సిస్టర్కి. అసలు తర్వాత ఫర్ ఎవర్ అని కొట్టగానే ఎన్ని వీడియోస్ వచ్చాయో మీరు కూడా ఒకసారి చూడండి. అసలు అదేంటి మనకి అసలు భలే ఇంట్రెస్టింగ్గా చెప్తారండి. మనకు తెలిసిన ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఇలా పింట్రెస్ట్ అని, మామూలుగా షేర్ చాట్ అని, స్నాప్చాట్ అని ఇలా చెప్పి మనీ వస్తాయని చెప్పి ఫామ్స్ అన్ని ఫిలప్ చేసుకొని ఫామ్స్ అన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ నుంచి కాల్స్ చేపించి మన బ్రెయిన్ మొత్తం వాష్ చేసి డబ్బులు ఎలాగైనా కట్టాలి అనే ఇదిలోకి తీసుకెళ్ళిపోతారు. అప్పు చేసి కట్టుకోవద్దని చెప్తున్నాను. మీ ఓన్ మనీ మీ దగ్గర ఉండి, మీరు హౌస్ వైఫ్ అయినా హస్బెండ్ అని ఎవరైనా కానీ మీ ఓన్ మనీ మీరు జాగ్రత్తగా మీరు అంటే మళ్ళీ ఇప్పుడు ఆ మనీ పోయినా పర్లేదు అనుకునే వాళ్ళు మటుకు తప్పకుండా జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు, చేసుకోండి. వాళ్ళు కొంతమందిని కాల్స్లో కూడా మాట్లాడిస్తున్నాను. అట్లాగా అసలు అది ఎలా నమ్మాలో కూడా అర్థం కాలేదు. భలేగా కోట్ వేసుకొని భలే కూర్చుంటున్నారు. నాకు తెలిసి అవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ లాగే అనిపించాయి. చాలా వరకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ లాగే అనిపించాయి అవన్నీ. అంటే ముందు ఎప్పుడో రికార్డ్ చేసి ఇంకా ప్లే చేస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లే ఉన్నాయండి వీడియోస్. గేమ్లా ఒక కోట్ వేసుకుంటున్నారు, మంచిగా బ్యాక్గ్రౌండ్ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ భలే చేస్తున్నారండి. అది రియల్ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపించని కూడా అనిపించలేదు నాకైతే. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి కూర్చున్నట్లే ఉంది. అలా కూర్చొని మీటింగ్స్ అన్ని పెట్టి మన బ్రెయిన్ మొత్తం కడిగేసి డబ్బులు ఎట్లయినా ఎక్కడైనా అప్పు తెచ్చి చైనా డబ్బులు కట్టాలి, మనం మారిపోవాలి. అట్లా ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే మీరు రేపటి రోజున అనుకున్నా రాదు. ఎందుకు రాదు? 1కి 100 ఉన్నాయి. పొలం పని చేసుకునేవాడు బతకట్లేదా? ఇప్పుడు ఆన్లైన్లో ఆ డబ్బులు ఈ డబ్బులు అని ఎగబడే బదులు పొలం పని చేసుకొని పిల్లలు ఉంటే పిల్లల్ని గౌట్ స్కూల్కి పంపించుకొని సరిపోతుంది. ఇంతకు మించి ఇంకేంటి? గౌట్లో చదివితే ఏమన్నా జాబ్స్ రావా? గౌట్లో చదివినా వస్తాయి, ఎవరి టాలెంట్కి వాడికి జాబ్స్ వస్తాయి. జాబ్ కాకపోతే వ్యాపారం చేసుకుంటారు, వ్యాపారం కాకపోతే పొలం పని చేసుకుంటారు. ఇంకా అది ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు కూడా నేను లైక్ గురించి అయితే ఎప్పుడు అడగలేదు. మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలి అంటే నేను ఇంకా గ్యాదర్ చేయాలని చూస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేస్తేనే నేను చేస్తాను. వద్దు అంటే మీరు కామెంట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ లేకుండా చేసినా కానీ వీడియో అనేది చూడరు కాబట్టి ఓకే, మీ టైం వేస్ట్ చేయండి, నా టైం నేను కూడా వేస్ట్ చేసుకోరు. ఓకే గైస్.